సో ఇప్పుడు మనం ప్రోగ్రెషన్స్లో సిగ్మా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చూద్దాం. సో సిగ్మా అంటే ఈ సింబల్ సిగ్మా అంటాం. సో ఈ నొటేషన్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. సిగ్మా అంటే సమ్మేషన్, సిగ్మా అంటే సమ్మేషన్ అంటే సపోజ్ సిగ్మా ఆఫ్ ఎన్, ఇక్కడ ఎన్ వాల్యూ ఏముంది 1 to 9 ఉంది. 1 to 9 అంటే 1 నుంచి 9 వరకు ఎన్ ప్లేస్లో 1 to 9 వరకు రాస్తూ యాడ్ చేయమని. అంటే ఒకసారి ఎన్ ఈక్వల్ టు 1 స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎన్ వాల్యూ 1 ప్లస్ ఈసారి 2 3 4 అట్లా ఎంతవరకు లాస్ట్ నెంబర్ ఎంత ఉందో అంతవరకు. సేమ్ లేదనుకోండి పైన అప్ టు ఎన్ వరకు రాసేయాలి. జస్ట్ సిగ్మా ఎన్ ఉందనుకోండి, ఏం మెన్షన్ చేయకుండా జస్ట్ సిగ్మా ఎన్ అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు ఎన్ వరకు రాస్తాం. అలా కాకుండా సిగ్మా ఆర్ వాల్యూ 1 నుంచి ఎన్ వరకు ఉందనుకోండి, 1 నుంచి ఎన్ వరకు ఉంటే అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు ఎన్ యాడ్ చేస్తాం. సో సిగ్మా ఎన్ అన్న సిగ్మా ఆర్. సో ఇక్కడ ఆర్ వాల్యూ 1 to n కాబట్టి రెండు ఒకటే. సో ఇది సిగ్మా అంటే సమ్మేషను. సో ఎంతవరకు అయితే అంతవరకు యాడ్ చేయాలి. ఒకవేళ సిగ్మా ఎన్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఎన్ ప్లేస్లో 1 2 3 అప్ టు ఎంతవరకు? సో ఎన్ స్క్వేర్. అలా కాకుండా సిగ్మా ఎన్ స్క్వేర్ ఎన్ వాల్యూ 1 to 6 అన్నాం అనుకోండి, అప్పుడు సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఎంతవరకు? అప్ టు 6 స్క్వేర్ వరకు మనం రాసుకుంటూ వెళ్తాం. సో ఇది సిగ్మా మీనింగ్. సిగ్మా అంటే సమ్మేషను. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే అప్ టు ఎంత టర్మ్ వరకు యాడ్ చేస్తాం, పైన మెన్షన్ చేస్తే ఆ నెంబర్ వరకు ఎండ్ చేస్తాం. సో 6 ఉంది కాబట్టి 6 వరకు రాస్తాం. సో ఇప్పుడు ఇది చూడండి సిగ్మా ఆఫ్ టీఆర్. సో ఆర్ ఈక్వల్ టు 1 to n. సో ఆర్ వాల్యూ 1 2 3 అంటే ఆర్ ప్లేస్లో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు ఎంతవరకు? లాస్ట్కి ఎన్ వరకు. సో ఇది రాసేస్తాం T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు ఎన్. సో అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. సిగ్మా ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏని యాడ్ చేస్తున్నాం, ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తున్నాం? ఎం టైమ్స్, అంటే 1 నుంచి ఎం, అంటే ఏనే ఎం టైమ్స్ యాడ్ చేయమని. అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఎం టైమ్స్. ఏని ఎం టైమ్స్ యాడ్ చేస్తే ఎంత? ఎంఏ. ఏం మెన్షన్ చేయకుండా ఒట్టి సిగ్మా ఏ అన్నాం అనుకోండి, అప్పుడు ఏని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి? ఏం మెన్షన్ చేయకపోతే ఎన్ టైమ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి పైన మెన్షన్ చేసాము అప్ టు ఎం అని, కాబట్టి ఎం టైమ్స్ యాడ్ చేసాం. ఒకవేళ అప్ టు 10 అని అనుకోండి, ఏని 10 టైమ్స్ యాడ్ చేస్తాం. ఏని 10 టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10A వస్తుంది. ఒకవేళ 5 ఉంటే 5A వస్తుంది. మరి ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే అప్ టు n టైమ్స్ యాడ్ చేయమని. సో ఏని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? NA వస్తుంది. సిగ్మా 5, సిగ్మా 5ని అంటే ఏం మెన్షన్ చేయలేదు, అంటే 5ని ఎన్ని టైమ్స్ యాడ్ చేయమని. సిగ్మా 5 ఏం మెన్షన్ చేయలేదు పైన, జస్ట్ సిగ్మా 5 అన్నాం. అంటే 5ని n టైమ్స్ యాడ్ చేయమని. 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ అప్ టు n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 5n. అలాగే సేమ్ సిగ్మా ఆఫ్ 2 అన్నాం అనుకోండి, 2ని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2n వస్తుంది. అలాగే సిగ్మా 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? n వస్తుంది. అలాగే ఇప్పుడు ఇది చూడండి ఎగ్జాంపుల్. సిగ్మా ఆఫ్ ఇచ్చాడు సమ్మేషన్, ఇక్కడ ఐ వాల్యూ మెన్షన్ చేశాడు. ఐ వాల్యూ ఎక్కడి నుంచి? 1 to 5 వరకు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉందో అందులోనే ఐ ప్లేస్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఐ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1 స్క్వేర్ మైనస్. సో అట్లా కష్టం అవ్వచ్చు, సపరేట్ రాసేసేయండి. సపరేట్, దీనికి సపరేట్ దానికి సపరేట్. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర సిమిలర్ టర్మ్స్ అని ఒకే దగ్గర ఉంటే యాడింగ్ ఈజీ అవుతుంది కాబట్టి. సో దీనికి సపరేట్ సిగ్మా, దీనికి సపరేట్ సిగ్మా. అంటే సిగ్మా ఆఫ్ ఐ స్క్వేర్ ఇదేంటి? సిగ్మా ఆఫ్ 3i. 3 అనేది సిగ్మాకి అవుట్ సైడ్ తీసుకోవచ్చు, ఎందుకంటే 3 అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఐ కదా. అంటే మన సిగ్మా దేనికి అప్లికబుల్ అవుతుంది? ఐ తప్పించి వేరే నెంబర్స్ ఏమైనా ఉంటే మనం కామన్ తీసేసుకోవచ్చు. దేనికైతే సిగ్మా అప్లికబుల్ అవుతుందో ఇక్కడ ఐకి అప్లికబుల్ అవుతుంది, అంటే ఐ వాల్యూస్ వేరీ అవుతున్నాయి కాబట్టి అది తప్పించి రిమైనింగ్ ఏమైనా ఉంటే మనం అవుట్ సైడ్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఐ స్క్వేర్, ఇది 3 అనేది పక్కన రాసేసుకొని ఇంటూ సిగ్మా ఆఫ్ ఐ. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఐ ప్లేస్లో ఏం రాస్తాం? 1. సో 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఎంతవరకు? అప్ టు 5 స్క్వేర్. నెక్స్ట్ -3 ఇంటూ ఇప్పుడు ఏంటి? ఐ వాల్యూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు ఎంతవరకు? 5 వరకు యాడ్ చేస్తాం. సో ఇది సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే దీనికి కూడా సిగ్మా. సో ఆర్ వాల్యూ 1 to 3, అంటే ఆర్ ఉన్న దగ్గరల్లా మీరు ఈ వాల్యూస్ 1 నుంచి 3 వరకు సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆర్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ స్టెప్ వస్తుంది, ప్లస్ ఆర్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఈ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ ప్లేస్లో 3 రాస్తే ఈ స్టెప్ వస్తుంది. వీటన్నింటినీ సింప్లిఫై చేసి యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది.
సో సిగ్మా మీనింగ్ అది. సో ఎంత ఉంటే అంతవరకు ఏమి ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే, జస్ట్ ఏం మెన్షన్ చేయకపోతే అప్ టు ఎన్ టైమ్స్ యాడ్ చేయాలి. అంటే అప్ టు ఎన్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇది కొద్దిగా అర్థమైతే ఓకే, ఏం పర్లేదు. అంటే వేరే చాప్టర్స్లో మన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సమ్మేషన్ కనుక్కోవడానికి ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు పెద్ద మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. సో అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఇట్లా చూడండి, ఇక్కడ ఫంక్షను ఏదైనా సరే అది ఎందులోనే ఉండని, ఇక్కడ r+1 ఉంది, ఇక్కడ ఏంటి అదే ఆర్లో ఉంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదో ఇస్తాడు. సో మనం ఈ విధంగా మాడిఫై చేసుకుంటే అప్పుడు సమ్మేషన్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. క్వశ్చన్ ఏమి ఇస్తాడు అన్నది ఇప్పుడు మీకు ప్రజెంట్ వేరే చాప్టర్స్లో ఫేస్ చేసినప్పుడు అప్పుడు చూద్దాం. సో ఏ చాప్టర్లో అయినా కూడా రావచ్చు. అంటే ఇట్లా ఎక్కువ టర్మ్స్ అప్ టు ఎన్ టర్మ్స్ అడిగితే పాసిబుల్ అయితే, సో ఒక సీక్వెన్స్ అంటే ఇక్కడ ఏంటో సంథింగ్ ఫంక్షన్ అంటే ఏదైనా ఉండొచ్చు. అంటే f(r+1) అంటే ఫంక్షన్ సపోజ్ x³ అనుకోండి, f(x3) అనుకోండి, అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో x ప్లస్లో r+1 రాస్తే r+1³ మైనస్ నెక్స్ట్ x ప్లస్లో r రాస్తే r³. సో అంటే క్వశ్చన్ ఇలా డైరెక్ట్గా ఉండకపోవచ్చు, వేరే విధంగా ఏదో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ టైప్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. సమ్ము ఏదో ఇస్తాడు క్వశ్చను, ఆ క్వశ్చన్ ఈ టైప్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది, అది క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఈ టైప్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సిగ్మా పెట్టడం వల్ల సో టర్మ్స్ ఏమొస్తాయంటే మీకు చూడండి ఒకసారి ఎన్ వాల్యూ అంటే సపోజ్ 1 to n అని రాసాం అనుకోండి. ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఏంటి 1 to n అంటే అప్ టు n వరకు యాడ్ చేయమని. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ 1 రాయండి, 1 రాస్తే ఏమొస్తుంది 2³ మైనస్ ఇక్కడ ఆర్ వాల్యూ 1 రాస్తే 1³ ప్లస్ ఇక్కడ ఆర్ వాల్యూ నెక్స్ట్ ఏంటి సిగ్మా కాబట్టి ఆర్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేసి అప్ టు n వరకు కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ 2 రాస్తే 2 + 1 3³ మైనస్ 2³ ప్లస్ నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 అయిపోయింది, నెక్స్ట్ 3 రాస్తే 3 + 1 సో 4³ మైనస్ 3³ సో నెక్స్ట్ అప్ టు ఎంతవరకు n వరకు. సో అప్ టు n అంటే ఏమొస్తుంది r+n రాస్తే n+1³ మైనస్ n³ అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయగల అంటే క్వశ్చన్ ఏదో ఉంటుంది, ఆ క్వశ్చన్ ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల సమ్మేషన్ కనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దీనికంటే బిఫోర్ టర్మ్ కూడా ఒకటి రాద్దాం. సో ఇక్కడ మన లాస్ట్ టర్మ్ ఏంటి n రాస్తే వచ్చింది, బిఫోర్ టర్మ్ ఏమొస్తుంది r+n-1 రాస్తే వస్తుంది కాబట్టి n-1 + 1 ఎంత n³ మైనస్ ఇక్కడ r+n-1 రాస్తే n-1³ ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో మీకు క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ బ్రాకెట్లో ఒక టర్మ్తో క్యాన్సిల్ అయిపోతుంది, 3³ నెక్స్ట్ టర్మ్తో క్యాన్సిలేషన్ జరుగుతుంది, అంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీ అయిపోతుంది. అలాగే 4³ అనేది నెక్స్ట్ టర్మ్తో క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ అంటే ప్రతి బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ బ్రాకెట్లో సెకండ్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది. మరి ప్రతి బ్రాకెట్లో సెకండ్ టర్మ్ ప్రీవియస్ బ్రాకెట్లో ఏమవుతుంది ఫస్ట్ బ్రాకెట్తో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా 2 మిగులుతాయి, అప్పుడు సమ్మేషన్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఏం మిగిలింది మీకు n+1³ మైనస్ 1³. సో దీన్ని సింప్లిఫై చేసిస్తారు, అది ఆన్సర్. అట్లా అంటే ఇలా క్వశ్చన్ వేరే విధంగా ఏదో ఉంటుంది, ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల సమ్ మీకు ఈజీ అయిపోయింది కదా. సో మధ్యలో టర్మ్స్ అని క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి జస్ట్ సింప్లిఫై చేసి -1 చేస్తే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అంటే ఇలాగే కాదు సమ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉండే విధంగా. ఇప్పుడు ఇది చూడండి డిఫరెన్స్ 2 ఉంది. సో డిఫరెన్స్ 2 ఉంటే మీకు ఇక్కడ మనకి డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఒక టర్మ్ మిగిలింది. ఒకవేళ డిఫరెన్స్ 2 ఉంటే సో ఫస్ట్ బ్రాకెట్లో ఒక టర్మ్ సెకండ్ బ్రాకెట్లో ఒక టర్మ్ మిగులుతుంది. అలా ఇక్కడ లాస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ మిగిలింది, బిఫోర్ టర్మ్లో కూడా 2 ఉంటే ఏమవుతుందంటే బిఫోర్ టర్మ్లో ఫస్ట్ బ్రాకెట్ అంటే 4 టర్మ్స్ మిగులుతాయి. అంటే ఇక్కడేమో ఫస్ట్ 2 బ్రాకెట్స్లో సెకండ్ టర్మ్స్, లాస్ట్ బ్రాకెట్స్లో 2 బ్రాకెట్స్లో ఫస్ట్ టర్మ్స్ మిగులుతాయి అన్నట్టు. అప్పుడు సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అవుతుంది. సో అంటే క్వశ్చన్ అంటే ఇదే కాదు, ఏదైనా లాజిక్ ఉన్నప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే యాడ్ చేస్తే క్యాన్సిల్ అయ్యే విధంగా అంటే r+1 ఆరే కాదు r+2 ఆరే కాకుండా సో సిచ్యువేషన్ బట్టి సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చేసేస్తాం. జస్ట్ బ్రీఫ్ ఐడియా ఉంటే ఓకే, అర్థం కాకపోయినా నష్టమేం లేదు. మనం వేరే చాప్టర్స్లో వచ్చినప్పుడు డీటెయిల్గా క్వశ్చన్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి అప్ టు n వరకు, అంటే 1 + 2 + 3 + అప్ టు n.
సో దీని ఏముంటాం మనం బ్రీఫ్గా ఏం రాస్తాం 1 + 2 + అప్ టు n అని రాసే బదులు బ్రీఫ్గా సిగ్మా n అని రాస్తాం సిగ్మా ఎన్. సో సిగ్మా ఎన్ అంటే ఈ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి ఏంటి n × n + 1/2 n × n + 1/2 ఇది బైహార్ట్ చేయాల్సిందే సిగ్మా ఎన్. అలాగే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1² + 2² + 3² అప్ టు n². దీన్నే మనం బ్రీఫ్గా ఏం రాస్తాం సిగ్మా n². సో సిగ్మా n² అంటే ఫార్ములా ఏంటంటే n × n + 1 × 2n + 1/6 n × 2n + 1/6 ఇది గుర్తుపెట్టుకోవాలి బైహార్ట్ చేయాలి సిగ్మా n². అలాగే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1³ + 2³ + 3³ అప్ టు n³. దీన్నే మనం బ్రీఫ్గా ఏం రాస్తామంటే సిగ్మా n³ అని రాస్తాం. సో సిగ్మా n³ అంటే ఏంటి సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1³ + 2³ అప్ టు n³. దీని వాల్యూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సిగ్మా n ఆల్రెడీ మీకు తెలుసు కదా సిగ్మా nకి స్క్వేర్ వస్తుంది అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది n × n + 1/2 హోల్ స్క్వేర్. సో లేదు అంటే n² × n + 1/4. సో సిగ్మా n గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తున్నట్టే సిగ్మా n³ ఏమవుతుంది సిగ్మా nకి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సిగ్మా n² ఫార్ములా ఇది. సో ఇవి బైహార్ట్ చేయాలి. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే 1 + 3 ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎంత 1 సెకండ్ ఆడ్ నెంబర్ 3 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 ఇట్లా అప్ టు n ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే సో ఇది ఏపీలో ఉంటుంది మీకు కావాలంటే అప్ టు n టర్మ్స్ ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో ఏమవుతుంది ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటి T a + n - 1 × d. సో ఏ అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 + n - 1 కామన్ డిఫరెన్స్ ఎంత 2. సో అప్పుడు ఏమొస్తుంది మీకు 1 + 2n సో ఈక్వల్ టు ఏంటి 2n - 1. ఇది జస్ట్ nth టర్మే. సో nth టర్మ్ మనకు కావాల్సిన nth టర్మ్ అంటే ఇక్కడ అప్ టు nth టర్మ్ కదా nth టర్మ్ ఏంటి 2n - 1. కానీ మనకి అడిగింది ఇక్కడ సమ్ ఆఫ్ ది సమ్ కదా సమ్ అయితే ఏంటి ఫార్ములా ఇది ఏంటి nth టర్మ్. అదే సమ్ అయితే ఫార్ములా ఏంటి Sn = n/2 × 2a + n - 1 × d. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సమ్ వచ్చేస్తుంది. ఇదేంటి జస్ట్ ఈ సీక్వెన్స్లో nth టర్మ్ అంటే సమ్ కావాలంటే మనం Sn అంటే సిగ్మా ఆఫ్ 2n - 1 రాస్తే సరిపోతుంది. లేదు అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా తెలుసు కదా. సో ఏంటి ఫార్ములా ప్రకారం n/2 2a. సో ఏ అంటే ఎంత 1 సో 2 × 1 2 + n - 1 × d కామన్ డిఫరెన్స్ ఎంత 2. సో 2 కామన్ దిస్ క్యాన్సిల్ చేసేయండి నేను రైట్ రాస్తున్నాను n. సో 2 కామన్ దిస్ క్యాన్సిల్ చేస్తే 1 + n - 1. సో -1 + 1 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు n × n ఎంత n². సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఏంటి n². అలా చేయొచ్చు లేదంటే మనకు ఆల్రెడీ nth టర్మ్ కనుక్కున్నాం కదా. సో సమ్ కావాలంటే ఇది nth టర్మ్ సమ్ కావాలంటే nth టర్మ్కి సిగ్మా రాసేస్తే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని సిగ్మా రాశారనుకోండి సో 2 × సిగ్మా లోపల తీసుకెళ్ళిపోతే 2 × సిగ్మా n - సిగ్మా 1. సో సిగ్మా n అంటే ఏంటి సో ఇక్కడ రాస్తున్నాను. సో 2 × సిగ్మా n అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా సిగ్మా n అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏంటి n × n + 1/2 మైనస్ సిగ్మా 1. సిగ్మా 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఇంతకుముందు చెప్పాను 1ని n టైమ్స్ యాడ్ చేస్తే nని 2ని n టైమ్స్ యాడ్ చేస్తే 2n 5ని n టైమ్స్ యాడ్ చేస్తే 5n. కాబట్టి సో సిగ్మా n అంటే 1 n. సో ఇప్పుడు ఏంటి ఇది n² + n - n. సో n క్యాన్సిల్ ఏమొస్తుంది n² వస్తుంది. సో మనకి ఎలా అయినా కనుక్కోవచ్చు డైరెక్ట్గా సమ్ కనుక్కున్నాం లేదంటే nth టర్మ్ కనుక్కొని దానికి సిగ్మా అప్లై చేసినా ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ 3 + 5 + 7 అప్ టు nth టర్మ్స్. సో ఒకవేళ nth టర్మ్ అడిగాడు అనుకోండి nth టర్మ్ ఏంటి సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ఏం చెప్తాం ఎప్పుడైనా సరే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ 2n - 1. ఎందుకు జనరల్ టర్మ్ అంటున్నాం అంటే n ప్లేస్లో 1 రాయండి ఫస్ట్ టర్మ్ వస్తుంది n ప్లేస్లో 2 రాయండి సెకండ్ టర్మ్ వస్తుంది n ప్లేస్లో 3 రాస్తే 2 × 3 6 - 1 5 వస్తుంది. కాబట్టి ఇది మనం nth టర్మ్ జనరల్ టర్మ్. సో దీనికి సమ్ కావాలి అంటే ఆన్సర్ ఏంటి n². సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్
ఈజ్ ఎన్ స్క్వేర్. కాబట్టి చూసుకోండి, ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ ఏమైంది, 2 స్క్వేర్ అయిందా. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ చూడండి, 1 + 3 + 5. సో యాడ్ చేయండి, ఏమొస్తుంది మీకు 3 స్క్వేర్ 9 వస్తుంది. అలాగే ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేయండి, 1 + 5 + 7 4 స్క్వేర్ 16 వస్తుంది. అట్లా మీకు సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 + 4 + 6 + 8 అప్ టు 2n. ఎంత టర్మ్ ఏంటి 2n. అన్నిట్లో కూడా 2 కామన్ వస్తుంది కాబట్టి 1 + 2 + 3 + అప్ టు n. సో అప్పుడు ఏమొస్తుంది 2 ఇంటూ సిగ్మా ఎన్ అంటే ఏంటి n ఇంటూ n + 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీకు సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఏంటి ఫార్ములా n ఇంటూ n + 1, n ఇంటూ n + 1. సో ఈ మూడైతే బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ది n ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇది. అలాగే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఇది. అలాగే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఇది. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ n స్క్వేర్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఒక సిరీస్ ఇచ్చాడు, సో సమ్ ఆఫ్ అప్ టు n టర్మ్స్ సమ్ కనుక్కోవాలి. మరి ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా సిగ్మెన్ కాదు, సిగ్మెన్ స్క్వేర్ కాదు, ఇక్కడ ఆల్టర్నేట్ టర్మ్స్ మిస్ అయినాయి. సో ఏంటి 1 స్క్వేర్ + 3 స్క్వేర్ అలా ఉంది. సో ఫస్ట్ చూద్దాం దీని గురించి. సో 1 స్క్వేర్ + 3 స్క్వేర్ + 5 స్క్వేర్, సో అప్ టు n టర్మ్స్. సో సమ్ అప్ టు n టర్మ్స్ కావాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే సమ్ కావాలంటే nth టర్మ్ కనుక్కుంటే ఇంకా మన ప్రాబ్లం వచ్చేసినట్టే. మరి nth టర్మ్ ఎలా, ఫస్ట్ టర్మ్ ఎలా ఉంది 1, బేస్ ఎలా ఉంది, అన్నిటికీ సేమ్ పవర్ అయితే సేమే కదా. సో ఫస్ట్ టర్మ్లో బేసు 1, థర్డ్ టర్మ్లో 3, తర్వాత టర్మ్లో 5. సో ఇదేంటి చూస్తే అర్థమైపోతుంది ఆడ్ నెంబర్స్ కాబట్టి nth టర్మ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్ ఇంతకుముందు మనం చూసాం ఏంటి 2n - 1. మర్చిపోయారు, నో ప్రాబ్లం. సో ఇది ఏపీలో ఉంది కదా, ఏపీలో ఉంది కాబట్టి nth టర్మ్ కనుక్కోవడానికి ఫస్ట్ మనకి సమ్ కనుక్కునే ముందు nth టర్మ్ కనుక్కోండి. సో అప్పుడు ఏంటి ఏ అంటే ఎంత, మనకి nth టర్మ్ ఫస్ట్ ఫార్ములా రాసిద్దాం. a + ఇంటూ n - 1 ఇంటూ d. ఏ వాల్యూ 1, n - 1 ఇంటూ d, కామన్ డిఫరెన్స్ 2. సో 1 + 2n - 2 సో ఈక్వల్ టు ఏమొస్తుంది 2n - 1. సో nth టర్మ్ వచ్చేసింది. nth టర్మ్ ఈజ్ 2n - 1. అయితే మనకి ఎలా ఉంది, ఇక్కడ అన్నిటికీ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు nth టర్మ్ ఏమొస్తుంది 2n - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటి 2n - 1 హోల్ స్క్వేర్. సో nth టర్మ్ వచ్చేసింది. సో nth టర్మ్ వచ్చేసిన తర్వాత అంటే మనకు కావాల్సిన సీక్వెన్స్లో ఇదేమో జస్ట్ 2n - 1. ఇప్పుడు మనకు కావాల్సిన సీక్వెన్స్లో nth టర్మ్ ఏంటి 2n - 1 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసింది. ఆ సీక్వెన్స్లో nth టర్మ్ వచ్చిన తర్వాత సమ్ ఎలా కనుక్కోవాలంటే దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేసేస్తే ఏమొస్తుంది 4n² - 4n + 1. ఇప్పుడు మనకి సమ్ కావాలంటే సింపుల్. సో ఆ సీక్వెన్స్లో మనం nth టర్మ్ రాసి దానికి సిగ్మా రాసిస్తే అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి సిగ్మా రాసిస్తే సిగ్మా ఆఫ్ 4n² - 4n + 1. ఇప్పుడు ఇదంతా సింప్లిఫికేషన్కి ఇక్కడ చూద్దాం. సో సపరేట్ రాసేయండి. 4 ఇంటూ సిగ్మా n², నెక్స్ట్ -4 ఇంటూ సిగ్మా n, నెక్స్ట్ సిగ్మా 1. ఇప్పుడు సిగ్మా n² అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫార్ములా నేర్చుకున్నాం. సో 4 ఉంది కాబట్టి 4 అలాగే రాసి, సిగ్మా n² అంటే ఫార్ములా ఏంటి n ఇంటూ n + 1, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. నెక్స్ట్ -4 ఇంటూ సిగ్మా n ఫార్ములా ఇంతకుముందు నేర్చుకున్నాం n ఇంటూ n + 1/2. అలాగే 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది n వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసేయండి. సింప్లిఫికేషన్ మీకు తెలుసు. సో ఫస్ట్ ఏమైనా కామన్ వస్తే కామన్ తీసేయండి. అన్నింటిలో కూడా n కామన్ వస్తుంది. కామన్ తీసి మీరు ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే ఫైనల్గా ఆన్సర్ ఇది వస్తుంది. సో అందులో nth టర్మ్ తెలిసి దానికి సిగ్మా అప్లై చేస్తే మనకి ఏ సమ్ అయినా కనుక్కోవచ్చు. కాబట్టి అందులో మనకి ఆ ప్రాసెస్లో సిగ్మా n, సిగ్మా n², సిగ్మా n³ ఇవి అవసరం అవుతాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సిందే, ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా ఇవి ఎక్కడైనా యూజ్ అయ్యి కాబట్టి 100% గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఈ ప్రాబ్లం కూడా ఫైండ్ సమ్ అప్ టు n టర్మ్స్ అన్నాడు. ఫస్ట్ సీక్వెన్స్ అబ్జర్వ్ చేసుకోండి ఎలా ఉందో. nth టర్మ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో 1 ఉంది, ఫస్ట్ దాంట్లో 2 ఉంది, థర్డ్ టర్మ్లో 3 ఉంది. కాబట్టి nth టర్మ్లో మీకు ఇదే వెళ్తే nth టర్మ్లో ఏమొస్తుంది n ఉంటుంది. ఓకే, తర్వాత ఫస్ట్ టర్మ్ 2², తర్వాత 3², థర్డ్ టర్మ్లో 4² ఉంది. అంటే
ఫస్ట్ టర్మ్లో 2 స్క్వేర్ అంటే 1 + 1, నెక్స్ట్ సెకండ్ టర్మ్లో 3 స్క్వేర్, సో 2 + 1, థర్డ్ టర్మ్లో 4 స్క్వేర్ 3 + 1, మరి ఎంత టర్మ్లో n+1, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో ఈ టర్మ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తే జనరలైజ్ చేయొచ్చు. ఐడెంటిఫై చేయలేదు నో ప్రాబ్లం, ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ టర్మ్స్ రాసేయండి. ఒకవేళ ఐడెంటిఫై చేయలేదనుకోండి, సో ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్స్ రాసేయండి 1 2 3 4 ఇలా. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఎంత టర్మ్ ఏంటి n అయిపోయింది. అలాగే సెకండ్ టర్మ్ చూడండి ఏంటి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్, ఇది ఇందులో ఎంత టర్మ్ కావాలి, ఫస్ట్ పవర్స్ లేకుండా అంటే ఈజీగా అర్థమైపోతుంది ఎంత టర్మ్ ఈస్ n+1 హోల్ స్క్వేర్ అని. అయినా గుర్తుపట్టలేదు, ఫస్ట్ పవర్స్ లేకుండా రాసేయండి 2 3 4 ఇవి. సో ఏంటి మీకు అప్ టు n టర్మ్స్. సో ఇది ఏపీలో ఉంది కాబట్టి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి Tn = a + n-1 × d. సో ఏ అంటే ఏంటి ఇక్కడ 2 + n-1 × d, కామన్ డిఫరెన్స్ ఎంత 1, కాబట్టి ఏమొస్తుంది మీకు n+1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బేసు n+1, అన్నిటికీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు ప్రొడక్ట్, సో ఫస్ట్ టర్మ్స్ ఎంత టర్మ్ తెలిసింది, సెకండ్ టర్మ్స్ యొక్క ఎంత టర్మ్ తెలిసింది, కాబట్టి ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్కి ఏమవుతుంది రెండింటి ప్రొడక్టే ఎంత టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత టర్మ్ వచ్చేసింది, ఎంత టర్మ్ వచ్చిన తర్వాత దాన్ని సింప్లిఫికేషన్ చేసి సిగ్మా పెట్టేస్తే సమ్ వచ్చేస్తుంది. సో Tn = n × n+1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి n² + 2n + 1. సో మల్టిప్లికేషన్ చేస్తే n³ + 2n² + n × 1 ఎంత n. ఇప్పుడు మీకు ఎంత టర్మ్ తెలిసింది, ఇప్పుడు సమ్ కావాలి. సమ్ కావాలంటే ఏం చేస్తారు, సమ్ అంటే జస్ట్ సిగ్మా ఆఫ్ nth టర్మ్, సిగ్మా ఆఫ్ nth టర్మ్. సో nth టర్మ్ అంటే ఏంటి తెలుసు, సిగ్మా ఆఫ్ అదేంటి n³ + 2n² + n. ఇప్పుడు సపరేట్ సిగ్మా రాసేయండి, సిగ్మా n³ + 2 × సిగ్మా ఆఫ్ n² + సిగ్మా n. ఇప్పుడు మీకు ఇవన్నీ ఫార్ములాస్ తెలుసు, సిగ్మా n³ అంటే సో ఆ ఫార్ములా రాసేయండి, అలాగే +2 × సిగ్మా n² ఫార్ములా ఇది, ప్లస్ సిగ్మా n అంటే ఫార్ములా ఇది. సో మీరు అన్నింటిలో కూడా మీకు n × n+1 కామన్ వస్తుంది చూసుకోండి, n × n+1/2 కామన్ వస్తుంది. సో n × n+1/2 కామన్ తీసేస్తే మీకు, సో కామన్ తీసేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేసేయండి. సో మొత్తం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ వచ్చింది. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేయండి, ఫ్యాక్టరేషన్ అన్నీ తెలుసు కదా. సో ఫ్యాక్టరేషన్ చేసేస్తే ఫైనల్గా ఆన్సర్ మీకు ఇది వచ్చేస్తుంది. సో ఏ ప్రాబ్లం అయినా సరే సమ్ కనుక్కోవడం ఇదే టెక్నిక్ ఏంటంటే, సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు డిఫరెంట్గా ఉంది. ఇది ఏం లేదు ఒకటే టెక్నిక్, ఫస్ట్ ఎంత టర్మ్ ఐడెంటిఫై చేయండి. మరి ఇక్కడ ఎంత టర్మ్ ఎలా ఐడెంటిఫై చేద్దాం, చాలా కాంప్లికేటెడ్ ఉంది. సో ఇందులో ఏమున్నాయి న్యూమేటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టర్మ్లో 1³ వరకు ఉంటే, సెకండ్ టర్మ్లో 2³ వరకు ఉంటే, థర్డ్ టర్మ్లో 3³ వరకు ఉంటే, అప్పుడు ఎంత టర్మ్లో ఏమవుతుంది చెప్పండి, 1³ + 2³ అప్ టు n³ అవుతుంది న్యూమేటర్. సో డినామినేటర్ చూద్దాం. ఫస్ట్ టర్మ్లో 1, సెకండ్ టర్మ్లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. అలాగే మనకి ఎంత టర్మ్లో ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఎంత టర్మ్ తెలిసింది. సో జనరలైజ్ చేసేస్తే ఎంత టర్మ్ తెలుస్తుంది. సో ఏదైనా ప్రాసెస్ అదే ఎంత టర్మ్లో, ఇప్పుడు ఇదేంటి సిగ్మా n³ కదా, సిగ్మా n³ అంటే మీకు తెలుసు ఫార్ములా ఏంటి n × n+1 హోల్ స్క్వేర్ బై 2 కదా. సో సిగ్మా nకి హోల్ స్క్వేర్ అంటే n² × n+1 హోల్ స్క్వేర్ బై 4, ఇది సిగ్మా n³. నెక్స్ట్ డినామినేటర్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫార్ములా మనకు తెలుసు n² క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మీకు Tn = సో 1/4 × n+1 హోల్ స్క్వేర్ అంటే n² + 2n + 1 వస్తుంది. ఇప్పుడు మనకి సమ్ కావాలంటే Sn = దీనికి సిగ్మా రాసేస్తే అయిపోతుంది, సిగ్మా ఆఫ్ Tn అంటే 1/4 × సిగ్మా n². సో ఒక్కో దానికి రాసేయండి +2 × సిగ్మా n + సిగ్మా ఆఫ్ 1. సో ఇప్పుడు సిగ్మా n² ఇక్కడ రాసేస్తున్నాం చూడండి, సింప్లిఫికేషన్ అని నేను చేయట్లేదు, వేస్ట్ టైం వేస్ట్. సిగ్మా n² ఇది వచ్చేసింది, ఈ స్టెప్కి వచ్చారు. ఇప్పుడు 1/4 సిగ్మా n² అంటే తెలుసుగా. సో సిగ్మా n² రాసేసాం, +2 × సిగ్మా n అంటే ఎంత n × n+1/2. సో అది రాసేస్తాం, ప్లస్ సిగ్మా 1. సో 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది n వస్తుంది.
సో ఎన్ కామన్ తీసేసి ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఫ్యాక్టరేషన్ వస్తే ఫ్యాక్టరేషన్ చేయండి, ఆన్సర్ ఇలాగే ఉంటే ఇలాగే వదిలేయండి. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, సమ్ అప్ టు ఎన్ టర్మ్స్. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఉంది, త్రీ టర్మ్స్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ సమ్ కావాలంటే ఫస్ట్ nth టర్మ్ కనుక్కోవాలి. nth టర్మ్ కావాలంటే చూసుకోండి, ఫస్ట్ టర్మ్ సీక్వెన్స్ ఎలా ఉంది, 1 2 ఫస్ట్ టర్మ్ ఓన్లీ ఫస్ట్ టర్మ్స్ రాసేయండి. ప్రతి బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ వస్తే 1 2 3 4. ఓకే, అప్పుడు ఇందులో nth టర్మ్ ఏంటి, n. అలాగే సెకండ్ సీక్వెన్స్ ఏంటి, 2 3 4 5. సో ఈ సీక్వెన్స్ వస్తే ఏమైంది, టర్మ్ కంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో ఫస్ట్ టర్మ్లో 2, సెకండ్ టర్మ్లో 3, థర్డ్ టర్మ్లో 4. టర్మ్ కంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి nth టర్మ్ ఏమవుతుంది, n+1. సో వెరిఫై చేసుకోండి, n+1 రాస్తే ఫస్ట్ టర్మ్, n+2 రాస్తే సెకండ్ టర్మ్, n+3 రాస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. సో నెక్స్ట్ అలాగే థర్డ్ సీక్వెన్స్ ఏంటి, 3 4 5. సో అప్ టు, సో ఇక్కడ చూడండి 2 2 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ టైం ఏమవుతుంది, n+2 వస్తుంది. ఐడెంటిఫై చేయడం కష్టమైంది, నో ప్రాబ్లం. ఇది ఏంటి, ఏపీలో ఉంది. ఏపీలో మనకి ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, a+n-1 ఇంటూ d. మరి ఏ అంటే ఎంత, ఇక్కడ 3+n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత, 1 1 1. కాబట్టి ఏమొస్తుంది, 3+n-1 వస్తుంది. సో ఎంత ఇది, n+2 వస్తుంది. కాబట్టి ఎంత టర్మ్. ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్లో ఎంత టర్మ్ అంటే, ఫస్ట్ సీక్వెన్స్లో అంటే ఈ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్స్ ఎంత టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్స్ ఎంత టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్స్ ఎంత టర్మ్. సో ఇవన్నీ రాసేసి దీన్ని మల్టిప్లికేషన్ చేసేయండి. సో మల్టిప్లికేషన్ చేసేస్తే మీకు సింప్లిఫికేషన్ ఇది ఎంత టర్మ్ వచ్చేసింది, మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేసి ఇది వస్తుంది. ఇప్పుడు మీకు సమ్ కావాలంటే ఎంత టర్మ్ తెలుసు కాబట్టి దానికి సిగ్మా పెట్టేస్తే అయిపోతుంది. కాబట్టి సిగ్మా n³ ప్లస్ 3 ఇంటూ సిగ్మా n² ప్లస్ 2 ఇంటూ సిగ్మా n. ఇప్పుడు సిగ్మా n³ ఫార్ములా తెలుసు, రాసేసాం. ప్లస్ 3 ఇంటూ సిగ్మా n² ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ 2 ఇంటూ సిగ్మా n తెలుసు, సబ్స్టిట్యూట్ చేసి అన్నిట్లో కామన్గా n ఇంటూ n+1/2 కామన్ వస్తుంది. కామన్ తీసేసి రిమైనింగ్ అంతా సింప్లిఫికేషన్ చేసేయండి. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఫ్యాక్టరేషన్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది ఆన్సర్. సేమ్ ప్రాబ్లం అయినా కూడా ప్రాసెస్ ఇదే, సింపుల్గా nth టర్మ్ కనుక్కొని సిగ్మా అప్లై చేస్తే చాలు.